అరుపులే అరుపులు. సెకండ్ హాఫ్ అంతా అరుపులే. అబ్బబ్బా! ఆ కాంగ్, గాడ్జిల్లా, స్కార్ కింగ్, షిమో వాటి అరుపులు తప్ప ఏం లేదు. యాక్షన్ ఉంటుందనుకుంటే ఈ అరుపులేంటండి? ఏమో గైస్, నాకైతే ఎక్కలేదు మూవీ. ఫస్ట్ హాఫ్ ఏమో సోదెక్కువ. సెకండ్ హాఫ్ ఏమో అవి అరుసుకోవడం తప్ప సరిగ్గా కొట్టడం, ఏసేయటం ఏం లేవు. ఎంతసేపు అరుస్తూనే ఉంటాయి. హాలో ఎర్త్ నుంచి ఏవో సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. అవేంటి? అసలు ఏముంది అని వెళ్ళాక ఏం చూశారు, ఎవరిని కలిశారు, ఆ తర్వాత వచ్చే వార్, పవర్ ఫైట్ చుట్టూ ఈ మూవీ ఉంటుంది. బేసికల్లీ నాకు వీళ్ళు తీసుకున్న ప్లాట్ లైన్ చాలా డల్గా అనిపించింది. క్లియర్గా చెప్తే, హాలో ఎర్త్ అనే పాయింట్ తీసుకొస్తారు. అది చాలా పొటెన్షియల్ ఉన్న సబ్జెక్ట్. బట్ దాన్ని చుట్టూ క్రియేట్ చేసిన స్టోరీ లైన్ అస్సలు బాలేదు. ఇష్టం వచ్చినట్టు తీసుకుంటూ వెళ్ళిపోయారనే ఫీలింగ్. జియా తెగంటూ వాళ్ళ సోది ఎక్కువ ఉంటుంది. గాడ్జిల్లా, కాంగ్ అని టైటిల్ పెట్టి మీ సోదే ఏంటయ్యా బాబు అనిపించింది. పోనీ హాలో ఎర్త్ గురించి చెప్తారా అంటే అది లేదు. హ్యూమన్స్ అండ్ తెగ అంతే. అట్ వన్ పాయింట్ అసలు హ్యూమన్స్ అందరినీ తీసేసి ఓన్లీ కాంగ్ని పెట్టినా బాగుండు అనిపించింది. హ్యూమన్స్ నుంచి, ఆ జియా నుంచి ఎమోషనల్ కనెక్షన్ కోసం ట్రై చేశారు, స్ట్రెచ్ చేసి. అది లేకపోగా దానికోసం ఫస్ట్ హాఫ్ అంతా పండబెట్టేశారు. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక పోర్షన్ ఉంటుంది కాంగ్ది, ఒక 10 to 15 minutes. అదొక్క ఎపిసోడ్ బాగుంది మిగతా మొత్తంతో పోలిస్తే. అది చూసి సినిమా అంతా అయిపోయాక అసలు కాంగుతోనే సినిమా తీసుంటే వేరేలా ఉండేదేమో అనిపించింది. ఆ నెక్స్ట్ ఏమయ్యిద్దో, ఏం జరగబోతుందో అన్నట్టు బిల్డప్ ఇస్తారు. అక్కడ బిల్డప్ తప్ప ఏముండదు. ఇన్ఫ్యాక్ట్ యాక్షన్ పరంగా సరిగ్గా కాంగ్ వేసే స్మాకే చూపించలేకపోయారు. ఇంక ఇది పక్కన పెడితే అదంటారు, ఇదంటారు, అలా చేస్తే ఎలా అయిపోద్ది అంటారు, ఇలా చేస్తే ఇలా అయిపోద్ది అంటారు. మరి అలా ఎందుకు చెయ్యకూడదో అనుకునే లోపే అలాంటప్పుడు అసలు ఇదెందుకు చెప్పావు, మళ్ళీ ఇది అది కాదు, ఇది ఇంకేదో అన్నట్టు, ఎందుకన్నట్టు ఏది పడితే అది అల్లేసినట్టుంది హాలో ఎర్త్ అనేది పెట్టేసి. పర్ఫార్మెన్సెస్ వైజ్ కాంగ్ బాగానే యాక్ట్ చేసింది. గాడ్జిల్లా పెద్దగా యాక్ట్ చేయలేదు. ఎస్, మీరు విన్నది కరెక్టే యాక్టింగ్ గురించి. వాటిపై CGI, VFX టీమ్ యావరేజ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఫేసెస్ని చూపిస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. బట్ మెయిన్ ఈవెంట్స్ అప్పుడే లైట్ అయిపోయింది. యాక్షన్ ఉన్న హాలో ఎర్త్ దగ్గర కానీ చివర్లో 4 ఒకేసారి స్క్రీన్ మీద పడేసరికి సరైన కట్స్ అండ్ ఫ్లో లేకుండా కొన్ని చోట్ల క్లమ్జీ అయిపోయిన ఫీలింగ్. బీజేఎం ఏమో పెద్దగా వినిపించలేదు, వాటి అరుపులే ఎక్కువ వినిపించాయి. అండ్ ఆ అరుపుల సౌండ్ క్రియేటింగ్ అండ్ డిజైనింగ్ ఒకటి మటుకు బాగుంది. ఫైనల్లీ నాకైతే పెద్దేం అనిపించలేదు. రెండు కలిసి ఫైట్ చేస్తున్నాయంటే ఏదో అనుకుంటే డిసప్పాయింట్ చేశారు. మంచి హైప్ని పోగొట్టుకుందని అనిపించింది. ఇక మీ ఇష్టం గైస్. సో ఇది మరి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీ గురించి. సినిమా చూసుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.